చిన్న బకెట్లో పెట్టామండి దొండపాదు. ఆ పక్కనే మరో బకెట్లో నుండి దోసపాదు లేచింది. లేచిందని తీయడం ఇష్టం లేక అలా ఉంచేసామండి. దొండపాదులో దోసపాదు కూడా కలిసిపోయింది. ఇదిగోండి పూత వచ్చేసిందండి దోసపాదు. దొండకాయలు చిన్న బకెట్ అయినానండి. దొండకాయలు బాగా కాస్తాయి మా చెట్టు పాదుని. ఇందులోనే 2 రకాల పాదులండి. ఇదో రకం పాదు, ఇదో రకం అండి. కానీ దొండకాయలు మట్టుకి చాలా బాగా ఊరినానండి, ఇట్టే మగ్గిపోతాయి పొయ్యి మీద వేయగానే.